ఇక మంచిర్యాల జిల్లా ఇందారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ మద్దతుతో పాటు సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థి కుటుంబ సభ్యులు పోలింగ్ కేంద్రంలోనే ఉండడంపై మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించింది. ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇందారం వద్ద తాజా సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జీపీ వద్దనైతే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి కొడుకు లోపల ఉండి ఇటు ఓట్లు వేయిస్తున్నాడటైతే ప్రచారం అయితే కొనసాగుతుంది. మనతో పాటు కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన వారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, ఏం జరిగిందా సార్? నేను వెన్నెంపల్లి సాగర్ ఇండిపెండెంట్ అభ్యర్థిని సార్. వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు అందరూ లైన్లో ఉండి బెండలు డబ్బులు పట్టుకొని లైన్లో ఉండి డబ్బులు పంచుతున్నాడు సార్. లైన్లో 3 గంటల నుంచి లైన్లో ఉండి దగ్గరుండి ముసలోళ్లకు దగ్గరుండి ఓటు గుద్దిపించి అందరికీ అక్కడ పైసలు ఇచ్చి ఓట్లు వేస్తున్నారు సార్. నాకు 20 మంది వెనకాల ఉన్న తర్వాత నన్ను ఫస్ట్ ఓటు వేయించి బయటకు పంపించారు సార్. వాళ్ళని ఇంతవరకు ఓటు వేయించలేడు సార్. వాళ్ళను వాళ్ళు లోపలనే ఉన్నారు సార్. లోపలే ఉన్నారు సార్. వాళ్ళు లోపల ఉండి చాలా 947 కు లైన్ లో ఉన్నారు సార్. ఇంతవరకు ఓటు వేయలేదు సార్. వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు సంపుతం అది ఇది అని బెదిరిస్తున్నారు సార్. మా మిస్సెస్ అయినా గీతను కూడా కొట్టిర్రు, లోపల నుంచి దొబ్బేసిర్రు సార్. మాట్లాడిండ్రు సార్. ఆడవాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేదు సార్. అతనికి భార్య ఉంది, అతనికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆయన మన పార్టీని చూసుకొని ఆయన ఇక్కడ ఆటలు ఆడుతున్నాడు. ఇష్టం ఉన్న విపరీతంగా బూతులు సార్. మా మిస్సెస్ కూడా దొబ్బి బయట పంపించారు సార్. చూడొచ్చు, ఇటు నేతలు అయితే కొంతమంది లోపల ఉండి ఓట్లు వేయిస్తున్నారైతే ప్రచారం అయితే కొనసాగుతుంది. పూర్తిగా ప్రస్తుతానికి అయితే ఇక్కడికి పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు. ఎక్కడికక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఇందారం జీపీ వద్ద అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఇందారం గ్రామ పంచాయతీ నుండి.